ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక తల్లి, లక్ష్మిమ్మ, ప్రతిరోజు పల్లకిలో ఊరంతా తిరిగి పాల పంపిణీ చేస్తుంటుంది. ఆమె వయస్సు 60 దాటింది. అయినా రోజూ తెల్లవారుజామునే లేచి పనిలో పడిపోతుంది. ఒకరోజు ఆమె కొడుకు రఘు పట్టణంలో చదువుకుని ఉద్యోగానికి వెళ్ళిపోతూ అన్నాడు. అమ్మ, ఇప్పుడు నాకు మంచి జాబ్ వచ్చిందే. ఇక నీకేం పని లేదు. పాలు అమ్మకండి, విశ్రాంతి తీసుకోండి. లక్ష్మిమ్మ నవ్వింది. బిడ్డా, నీ చదువు నన్ను చూసుకుని సాగింది. కానీ నా జీవితం ఈ పాలు. ఊరికి నేను అవసరం అయినట్టు నాకు తెలుసు. రఘు చిరునవ్వుతో తలూపి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి రఘు వారం రోజులు తరువాత ఊరికి వచ్చాడు. ఊరు మౌనంగా ఉంది. పక్కింటి మామయ్య మాట్లాడుతూ చెప్పారు. లక్ష్మిమ్మ ఈ ఉదయం ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయింది బాబూ. రఘు దిగ్భ్రాంతి చెందాడు. ఆమె ఇంటికి పరిగెత్తాడు. పాలు పోసే మట్టికుండ, ఆమె కుర్చీ, పాత కుర్రపేటిక అన్నీ చూస్తూ కన్నీరు పట్టలేకపోయాడు. కాని ఆ ఇంటి తలుపు దగ్గరే ఓ కాగితం. నన్ను పని చేయనివ్వలేదుగా, నన్ను బతకనివ్వలేదే బాబూ. నాది శరీరం మిగిలింది కానీ మనస్సు మరి పాలు పోయింది. ప్రేమ అనేది కేవలం వదిలిపెట్టడం కాదు, ఎవరి సంతోషం ఎక్కడ ఉందో అర్థం చేసుకుని ఆ స్థలాన్ని ఆదరించడమే.